legend, we've got the Honourable Chief Minister here with us, Leo Messi and Shri. హలో గైస్, ఈరోజు అయితే మనం గోట్ ఇండియా టూర్ హైదరాబాద్ ఈవెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ తోటి యాజ్ ఏ వాలంటీర్ అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. మా వాళ్ళు ఎందుకలా పరిగెడుతున్నారంటే అక్కడ రిపోర్టింగ్ చేసే టైం అయిందనమాట. ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇంట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఇంకా మేము కూడా మా రిపోర్టింగ్ ప్లేస్కి అయితే చేరుకున్నాం. ఇంకా మాకు కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చెప్పేశారు. ఇంకా మనం ఈవెంట్కి అయితే సిద్ధం. ఎంట్రన్స్లో మన మెస్సీ ఫోటో అయితే ఉంది, చాలా మంది ఫోటోలు కూడా దిగారు. మీకు స్టేడియం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సో అదే మన మెయిన్ పిచ్ క్రికెట్కి ఈరోజు ఉండే ఈవెంట్కి కాదు. ఈరోజు అయితే ఈవెంట్కి గోట్ మెస్సీ, రాహుల్ గాంధీ గారు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉండబోతుంది చూడండి. నేనైతే ప్రెసెంట్ ఉన్నది గేట్ 89C బ్లాక్ దగ్గర. మన బ్యాక్ సైడే ఎల్ఈడి స్క్రీన్తో స్కోర్ బోర్డ్ అయితే ఉంది. ఇంకా ఈరోజు ఫుట్బాల్ ఆడే ప్లేస్ ఇదే, ఈ కార్నర్లో. ఈవినింగ్ 5 అయ్యేసరికి అయితే క్రౌడ్ మెల్లమెల్లగా వస్తున్నారు. చాలామంది తొందరగానే వస్తారు ఈవెంట్కి, ఎందుకంటే వాళ్ళు బెస్ట్ ప్లేస్లో ఉండి చూడొచ్చు ఈవెంట్ని. కొంచెం నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, నాకైతే కోల్డ్ వచ్చింది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో కొంచెం లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి కంటెంట్ ఇస్తూనే ఉంటా. అండ్ ఈవినింగ్ 7 అయితే అయ్యింది, అందరు మెస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోపు మీకైతే కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి, ఇంత మంచి స్టేడియం పెట్టుకొని మన ఇండియా వాళ్ళు అసలు మ్యాచ్లే హోస్ట్ చేయరు. సో ఇంకా ఈవెంట్ టైం అయితే అయిపోయింది. అట్ లాస్ట్ మన సీఎం గారి ఎంట్రీ అయితే అయిపోయింది. ఒక చిన్న మ్యాచ్ అయితే ప్లాన్ చేశారు మెస్సీ వచ్చేలోపు. In a 1v1 position, he takes the player on. మన సీఎం గారు అయితే చక్కని గోల్ అయితే స్కోర్ చేశారు. ఇంకా ఈలోపు మన మెస్సీ కూడా వచ్చేశారు. మనమందరము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడున్న ప్లేయర్స్కి అయితే గ్రీటింగ్స్ ఇవ్వడం జరిగింది. అలా రాగానే ఫీల్డ్లోకి వచ్చి వార్మప్ అయితే చేసుకున్నారు. ఈలోపు మన సీఎం గారు అయితే పెనాల్టీకి అయితే రెడీ అయిపోయారు. ఇంకా గురి చూసి గోల్ అయితే కొట్టేశారు. ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అంట మన సీఎం గారికి. తర్వాత గోట్ మెస్సీ ఇంకా మన సీఎం గారు అయితే కలిసి అయితే ఫుట్బాల్ ఆడేశారు. ఒక 5 మినిట్స్ అయితే అలాగే ఆడారు. నేనైతే రియల్గా మెస్సీని చూశాను కదా, జస్ట్ అలా చిల్ గాయలాగైతే ఉన్నాడు. ఒక వరల్డ్ ఛాంపియన్, ఒక ఫుట్బాల్ గోట్ని ఇలా చూడడం చాలా రేర్, చాలా హంబుల్గా లైట్గా తన స్కిల్ని అయితే చూపిస్తున్నారు చూడండి. అది జస్ట్ 1% మాత్రమే, మనందరికి తెలిసిందే. లాస్ట్కి ఆడుతూ పాడుతూ ఒక గోల్ అయితే కొట్టేశారు. క్రౌడ్ అయితే క్రేజీ, చాలా బాగా ఎంజాయ్ చేశారు క్లాప్స్ కొడుతూ. ఇంకా అందరైతే కొంచెం ముందుకైతే వచ్చేసారు. ఇప్పుడైతే గ్రూప్గా ఆడతారనమాట పాసెస్. ఇంకా మీకోసం ఆ క్రౌడ్ సౌండ్ చూపిద్దాం అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యూజిక్ నడుస్తుంది. సో ఎక్కడ కాపీరైట్స్ పడతాయని ఇంకా మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. లాస్ట్కి ఇప్పుడైతే స్టేడియం చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు. నాకు తెలిసి ఇటువంటి మూమెంట్ మళ్ళీ రాదు, చాలా రేర్. ఇంకా హైదరాబాద్ మేనేజ్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ట్రబుల్ లేకుండా అయితే బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా రోడ్రిగేమో మెస్సీకి అయితే బాల్ ఇచ్చారు క్రౌడ్లోకి కొట్టమని. మన గోట్ మెస్సీ అయితే చాలా స్మూత్గా అయితే కొట్టేశారు. మీకోసం ఇంకో యాంగిల్ నుంచి కూడా చూపిస్తారు చూడండి. ఇంకా నెక్స్ట్ మన సీఎం గారు కూడా బాల్ని అయితే కిక్ చేసేశారు. సో అలా గ్రౌండ్ మొత్తం అయితే తిరిగానమాట. కొన్ని ఫొటోస్ అండ్ అవార్డ్స్ ఇచ్చేసి ఈవెంట్ అయితే ముగిసింది. నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం. గైస్ కీప్ సపోర్టింగ్, మీకోసం ఇటువంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ, బాయ్.